వెల్కమ్ టు 10 టీవీ. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గవర్నర్ ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని విజయ్ కోరటంతో గవర్నర్ అనుమతిచ్చారు. అయితే బలం ఎలా నిరూపించుకుంటారంటూ విజయ్ ని గవర్నర్ ప్రశ్నించారు. ఏ పార్టీలు మద్దతిస్తున్నాయని గవర్నర్ ఆరా తీశారు. స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేయగలరా అంటూ విజయ్ ని గవర్నర్ సూటిగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అసెంబ్లీలో బలం నిరూపించుకుంటామని గవర్నర్ కు విజయ్ సమాధానమిచ్చారు. అసెంబ్లీలో బలం నిరూపించుకుంటామని ఎలా నమ్ముతున్నారో చెప్పాలని గవర్నర్ కోరారు. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గవర్నర్ ని కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలంటూ టీవీకే అధినేత విజయ్ కోరటంతో గవర్నర్ నుంచి అనుమతి వచ్చింది. అయితే బలం నిరూపించుకుంటానంటూ విజయ్ తెలపడం జరిగింది అసెంబ్లీలో. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మురళి మనకు అందిస్తారు. మురళి, ఎట్టకేలకు గవర్నర్ నుంచి అయితే ఒక గ్రీన్ సిగ్నల్ వచ్చింది విజయ్ కి. అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకుంటానంటూ గవర్నర్ కి చెప్పినట్లుగా సమాచారం అందుతోంది. ఇంకా అప్డేట్స్ ఎలా ఉన్నాయి దీనికి సంబంధించి మురళి? సుమా, మొత్తంగా తమిళ రాజకీయాల్లో ఏర్పడిన ఉత్కంఠకు తాత్కాలికంగా తెరపడినట్లే అనుకోవాల్సి ఉంటుంది. విజయ్ నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఆ రాష్ట్ర గవర్నర్ రాజేంద్రన్ ఒక్కసారిగా అనుమతించారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆయన్ని ఆహ్వానించారు. మొత్తంగా ఇది గత 2 రోజులుగా ఉన్న టెన్షన్కు ప్రస్తుతం విజయ్కు రిలీఫ్ లభించినట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. ఇవాళ రెండోసారి విజయ్ కొంతమంది ఎమ్మెల్యేలతో కలిసి గవర్నర్ను కలిసిన సంగతి కూడా మనకు తెలిసిందే. దాదాపు 45 నిమిషాల పాటు సుదీర్ఘంగా వారి భేటీ కొనసాగింది. ఈ సందర్భంగా విజయ్ పైన గవర్నర్ కొన్ని ప్రశ్నల వర్షం కురిపించారని ప్రస్తుతం మన సమాచారం ఉంది. ప్రత్యేకించి అసలు ఎంతమంది ఎమ్మెల్యేలు మీకు మద్దతున్నారు, ఏ పార్టీలు తోడుగా వచ్చే అవకాశం ఉంది, నిజంగా మీరు ఒక సుస్థిరమైన ప్రభుత్వాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేయగలరా అంటే అనేక అంశాలపైన గవర్నర్ విజయ్ని అడిగి వివరాలు ఆరా తీసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే విజయ్ గవర్నర్కు సానుకూలంగా అన్ని అంశాలు చెప్పారు. తమ వైపు ఇప్పటికే 107 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అట్లాగే కాంగ్రెస్ పార్టీ నుంచి 5 మంది ఉన్నారు. ఇంకా తాము వామపక్షాలు అట్లాగే వీసీకే ఇతర కొన్ని పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నాము. అది కాస్త కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. వారు కొంత సమయం అడిగి ఉన్నారు. వారి అధినాయకత్వంతో, వారి జాతీయ నాయకత్వంతో మాట్లాడే ప్రయత్నం కొనసాగిస్తున్నాము. కాబట్టి వారి నుంచి చాలా సానుకూల స్పందన వస్తుంది. కాబట్టి మీరు అంటే మొదటగా ప్రమాణ స్వీకరణకు అవకాశం కల్పిస్తే తర్వాత మీరు ఎప్పుడు అడిగినా సరే బల నిరూపణకు తాను సిద్ధంగా ఉంటానని చాలా స్థిరంగా గవర్నర్కు విజయ్ వివరించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చాలా వరకు కూడా ఈ చర్చ సంభాషణ కొనసాగింది. అయితే చివరకు విజయ్ వాదనతో కొంత ఏకీభవించిన గవర్నర్ చివరకు ప్రభుత్వ ఏర్పాటుకు అంగీకరించినట్లుగా ఇప్పుడే మనకు అందుతున్న తాజా సమాచారం. ఈ నేపథ్యంలో మొత్తం టీవీకి ఎమ్మెల్యే అంతా కూడా కాస్త చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఇట్లాంటి ఒక సంక్షోభాన్ని నివారించినట్టుగా అవుతుంది. మరోవైపు మరి విజయ్ ప్రమాణ స్వీకారం ఎప్పుడు ఉంటుందనే విషయం ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. ఇవాళ ఉంటుందా లేక 13వ తేదీ ఉంటుందా అన్నది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. నిజానికి విజయ్ ఆస్థాన జ్యోతిష్యుడు ఉన్నారు. ఆయన 2 ముహూర్తాలు పెట్టారు. ఒకటి ఇవాళ, రెండోది 13వ తేదీ. కానీ ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలోనే ఇవాళే చాలా సింపుల్గా ప్రమాణ స్వీకరణ ముగిస్తారన్న ప్రచారం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు వేరుగా ఉన్నాయి. కొంత రాజ్యాంగ సంక్షోభం లాంటి పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉంది. అవతల ఎమ్మెల్యేలు దాటవేత, క్యాంపు రాజకీయాలు, రిసార్ట్స్ రాజకీయాలు కొనసాగుతున్న నేపథ్యంలో మరింత ఆలస్యం చేస్తే ప్రమాదం ఎదురవుతుందన్న భావన విజయ్లో నెలకొంది. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే ఇక్కడే లోక్భవన్ నుంచి పార్టీ ఆఫీస్కి వెళ్ళిన విజయ్ మరోసారి తన ఆస్థాన జ్యోతిష్యులతో మాట్లాడబోతున్నారు. ప్రత్యేకించి ఆ పండిట్ ఉన్నారు ఒకరు, ఆయనతో మాట్లాడి ఇవాళే ముహూర్తం ఖరారైతే కూడా ఇవాళ సాయంత్రం కల్లా కూడా ప్రమాణ స్వీకారం చేసే పరిస్థితి కనిపిస్తున్నాయి. ఒకవేళ కుదరకపోతే 13వ తేదీ ఉంటుంది. మొత్తంగా ఒక ఉత్కంఠకు తెరపడింది. మరోవైపు అనేక రాజకీయ పక్షాలు కూడా ఉదయం నుంచి కూడా గవర్నర్ పైన మాటల దాడి మొదలెట్టాయి. ఈవెన్ సిపిఎం, సిపిఐ, వీసీకే, కాంగ్రెస్ అన్ని రాజకీయ పక్షాలు కూడా గవర్నర్ వ్యవహార శైలిని తప్పుపట్టాయి. అతిపెద్ద పార్టీ అయిన టీవీకేను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఎందుకు ఆహ్వానించట్లేదంటూ కూడా గవర్నర్ విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే గవర్నర్ దీనిపైన ఈ వ్యవహారాన్ని మరింత సాగదీయకుండా దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్కు అవకాశం కల్పించారు. మరోవైపు మనకు తెలుసు కేరళ ఇన్ఛార్జి గవర్నర్ కూడా ఆయనే కొనసాగుతున్నారు. కాబట్టి
ఆయన ఇక్కడ వ్యవహారాలు అక్కడ కూడా ప్రభుత్వ ఏర్పాటు వ్యవహారాలు రెండు కూడా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిజానికి ఇవాళ సాయంత్రమే గవర్నర్ కేరళ వెళ్లాల్సింది. అయితే ఒకవేళ ఇవాళే ఈ విజయ్ ప్రమాణ స్వీకారం ఖరారు అయితే ఆయన కేరళ పర్యటన రద్దు చేసుకొని ఈ కార్యక్రమాన్ని ముగించుకొని కేరళ వెళ్తారని ప్రచారం జరుగుతుంది. ఏదేమైనా సరే విజయ్ మొత్తంగా మొదటి అడుగు సక్సెస్ఫుల్గా దాటేశారు. ఇక ఆయన ప్రమాణ స్వీకారం కూడా పూర్తయ్యేందుకు మార్గం సుగమం అవుతోంది. మురళి, అంటే 113 మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తారంటూ కూడా విజయ్ని గవర్నర్ క్వశ్చన్ చేసినట్లుగా తెలుస్తుంది. అంటే ప్రభుత్వానికి మరేదైనా పార్టీ మద్దతిస్తుందని కూడా అడిగినట్లు సమాచారం అందుతుంది. అంటే ఆల్రెడీ మద్దతును కూడగట్టుకునే ఒక ప్లాన్ తో, అంటే ప్లాన్ బి తో విజయ్ ముందుకెళ్తున్నట్టు క్లియర్ గా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చా? ఖచ్చితంగా. అంటే టీవీకే నుంచి గెలిచింది మొత్తం అంకె 108. అయితే విజయ్ 2 చోట్ల గెలిచారు కాబట్టి ఎలాగో ఆ స్థానానికి రాజీనామా చేయాలి కాబట్టి వారి వద్ద ప్రస్తుతానికి ఉండేది 107 మాత్రమే. సో 107 ప్లస్ కాంగ్రెస్ నుంచి అఫీషియల్గా 5 మంది అఫీషియల్గా జాయిన్ అయిన నేపథ్యంలో మద్దతు పలికిన నేపథ్యంలో ఆల్మోస్ట్ 112 ఉంది. కానీ మ్యాజిక్ ఫిగర్కి 118. అంటే ఇంకా అఫీషియల్గా 6 స్థానాలు మాత్రమే కాదు. కానీ మనం బ్రాడ్గా థింక్ చేసినప్పుడు ఒక సుస్థిర ప్రభుత్వాన్ని నడపాలంటే కేవలం ఒక మ్యాజిక్ ఫిగర్ మాత్రం సరిపోదు. కేవలం 118 మంది మాత్రం ఉంటే సరిపోదు. ఎందుకంటే అందులో రానున్న రోజుల్లో ఏ ఒక్క ఎమ్మెల్యే గొడవ పెట్టుకున్నా ప్రభుత్వం పడిపోయే పరిస్థితి వస్తుంది. చివరకు ఎమ్మెల్యేలే ప్రభుత్వాన్ని బెదిరించే స్థాయికి వెళ్ళిపోయే పరిస్థితి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కానీ ఒక సుస్థిర ప్రభుత్వం కావాలంటే కేవలం మ్యాజిక్ ఫిగర్ ఉంటే సరిపోదు. మ్యాజిక్ ఫిగర్ కంటే అదనంగా కనీసం ఒక 25-30 మంది ఎమ్మెల్యేలు తోడుగా ఉంటే, లేదా కనీసం ఒక 10-15 మంది తోడుగా ఉంటే అన్న ఒక సుస్థిర ప్రభుత్వానికి అవకాశం కల్పించినట్టు అవుతుంది. ఈ నేపథ్యంలో ఇట్లాంటి అంశాలంతా కూడా గవర్నర్ సంభాషణలో వచ్చినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే మీరు కేవలం మ్యాజిక్ ఫిగర్ మీద ఆధారపడకుండా మరింత మంది మద్దతు కూడగట్టి మీరు బలాన్ని నిరూపించుకోవాలని గవర్నర్ విజయ్కు సూచించినట్టుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ మొత్తంగా దీనిపైన ఒక లోక్ భవన్ నుంచి అఫీషియల్ ప్రకటన అయితే ఇంకా రావాల్సిందంటే ఆయన్ని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తున్నట్టుగా స్వయంగా గవర్నర్ ఒక ప్రకటన విడుదల చేయాల్సింది. అది మరి కాసేపట్లోనే వచ్చే అవకాశం ఉందని ఒక ప్రచారం జరుగుతుంది. కాబట్టి లోక్ భవన్ నుంచి అఫీషియల్ ప్రెస్ నోట్ ఒకటి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికోసం అయితే ఆ పార్టీ కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇవాళ ఎలాగో ప్రమాణ స్వీకారాన్ని గట్టెక్కించినా మరి రానున్న రోజుల్లో ఏం చేయబోతారని కూడా క్లారిటీ లేదు. ప్రత్యేకించి సిపిఎం నేత కూడా ఇవాళ ఉదయం మాట్లాడడం జరిగింది. సిపిఎం వాళ్ళు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, తాము ఫ్రైడే జాతీయ నాయకత్వంతో మీటింగ్ ఉంది, తమ మద్దతు కావాలని టీవీకి అఫీషియల్గా అడిగింది. అయితే జాతీయ నాయకత్వంతో భేటీ తర్వాతే టీవీకేకు మద్దతు విషయంపై క్లారిటీ ఇస్తామని చెప్పి కూడా సిపిఎం చెప్పడం జరిగింది. కాబట్టి రానున్న రోజుల్లో ఏం జరుగుతాయి, ఎలా మద్దతు కూడగడతారని కూడా కొంత సస్పెన్స్గా మారింది. ఏదేమైనా సరే ప్రమాణ స్వీకారం ఇవాళ లేక 13వ తేదీ అనేది మాత్రం మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. లోక్ భవన్ నుంచి ప్రకటన కోసం అయితే మొత్తం అన్ని పార్టీలు వెయిట్ చేస్తూ ఉన్నారు. థాంక్యూ మురళి.